ఫ్రెండ్స్, పెద్ద సినిమా గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. అయితే మనకు ఆల్రెడీ మార్నింగ్ నుంచి చూస్తున్నాం, చాలా మిక్స్డ్ టాక్ చెప్తున్నారనమాట, ఇలా ఉంది అలా ఉంది అనేసి. మొత్తానికైతే నేను సినిమా చూసేసి వచ్చిన తర్వాత చెప్తున్నాను అనమాట. సినిమా చాలా బాగుంది. కంటెంట్ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ ఒక మంచి కంటెంట్ అండి. ఇంతకు ముందు ఇంకొంతమంది చెప్తున్నారు ఒక ఊరికి ట్రైన్ కోసం పోరాటమే సినిమా అని. కాదు, ఎంతోమంది 80s 90sలో వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అనమాట. ఏంటంటే మన ఊరు ఎంతోమంది కొన్ని పల్లెటూర్లకి గుర్తింపు అనేది లేదు. గుర్తింపు కార్డు కోసం వాళ్ళు పోరాటాలు చేసేవాళ్ళు. ఒక ఊరి పేరు ఉండేది కాదు, వాళ్ళకి ఓటర్ ఐడి ఉండేది కాదు. ఈ విధంగా గుర్తింపు కోసం అయితే చాలా వరకు పోరాటాలే చేసేవారు అనమాట. ధర్నాలు చేసేవాళ్ళు, కలెక్టర్ ఆఫీసుల ముందు కాచుకునేవాళ్ళు. ఇలా ఉండేది అనమాట ఒక టైంలో. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే పిలిచి మరి అందరికీ గుర్తింపు కార్డులు అయితే ఇస్తున్నారు ఇండియన్స్ అయితే. కానీ అప్పుడు అలా ఉండేది కాదు. దానికోసం పోరాటమే. ఇంకొకటైతే స్పోర్ట్స్ గురించి తనకు ఏదైనా సాధించాలన్నట్టు ఒకే ఇంట్రెస్ట్ అనేది హీరోకు ఉంటుందన్నమాట. చాలా అంటే ఏది అనుకున్నా కానీ నేను సాధించగలను అనే ఒకే ఒక నమ్మకంతో తను చేస్తాడనమాట. ఆ విధంగా అయితే తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఫస్ట్ క్రికెట్ కోసం తను చాలా పోరాడుతూ ఉంటాడు. క్రికెట్లో తన మీద బెట్టింగ్స్ కడుతూ తనని అప్పట్లోనే 600కి, తన ఒక ఆటకి 600కి లెక్కన మన ఐపీఎల్ మ్యాచ్లా ఏలం వేసి పాడుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఒక రకమైన గిరిజనులు అనే ఒక కారణంతో వీరిని దూరం పెట్టేస్తారనమాట. ఆ పెట్టేసినప్పుడు తను శివరాజ్ కుమార్ అన్నమాట, కుస్తీ ఆటగాళ్ళకి కోచర్ అనమాట. తను కుస్తీకి వస్తావా అంటే కూలి ఎంత ఇస్తావా అని అడుగుతాడు. తనకి తెలియదు అనమాట దాని విలువ. తర్వాత ఆ విలువ తెలిసొచ్చిన తర్వాత వాళ్ళ ఊరి కోసం ట్రైన్ రాలేదనేసి వారి ఊరి కోసం పడుతున్న కష్టాల్లో జగపతి బాబు చనిపోగా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. తనకి మన ఊరి కోసం ఏదైనా చేయాలి, మన ట్రైన్ తెప్పించుకోవాలి అనేసి. అప్పుడు ఆ కుస్తీ నేను వస్తాననేసి తన దగ్గర శివరాజ్ కుమార్ దగ్గర కుస్తీ నేర్చుకుంటాడనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు డ్రామా. తను ఒక్కసారిగా ఫైనల్స్కి వెళ్ళిపోతాడు. మొత్తానికైతే ఆటల గురించి చాలా బాగా చేశారు. బుచ్చిబాబు డైరెక్షన్ బాగుంది. ఒకటి ఫైట్స్ అయితే అద్భుతంగా చేశారు. కొన్ని కొత్తదనాన్ని చూపించారనమాట ఫైట్స్. అంటే కుస్తీలో వచ్చిన లాస్ట్ ఒక ఫైట్ నార్మల్గా ఉంటుంది, అది తప్ప మిగతా చేసినటువంటి చాలా ఫైట్స్ అద్భుతంగా చేశారనమాట. ఒక మంచి ఒక థ్రిల్ ఇస్తుంది అనమాట, చూడడానికి ఒక ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత హీరోయిన్ బాగా యాక్టింగ్ చేసింది. హీరోయిన్ చాలా బాగానే యాక్టింగ్ చేసింది. తనను చూపించడం, తన క్యారెక్టర్ కొంచెం తగ్గిండొచ్చు, కానీ తను చేసినటువంటి క్యారెక్టర్ నార్మల్ కంటే ఇందులో కొంచెం బాగానే చేసింది అనమాట. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయితే దంచి కొట్టాడు, దాంట్లో ఏం సందేహం లేదు. వాంచి పారేశాడు మ్యూజిక్ డైరెక్టరు. అసలు కొంతమంది మ్యూజిక్ బాగాలేదంటున్నారు, కానీ వాళ్ళు చూసిన థియేటర్ బాగుండదు నాకు తెలిసినంత వరకు. థియేటర్ని బట్టి మ్యూజిక్ అనేది వినిపిస్తుంది అనేది మనం మెయిన్ తెలుసుకోవాలి. ఆ థియేటర్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బట్టి మ్యూజిక్ ఉంటుంది. కాబట్టి మనం చూసిన థియేటర్ బాగుంటే మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. నేను చూసిన డాల్బీ అట్మాస్ అనమాట. మంచి సౌండ్, ఇలా ఉండాలిరా మ్యూజిక్ ఇలా అనిపించింది నాకు. సాంగ్స్ అలాగే అనిపించింది ఆ థియేటర్లో. కాబట్టి మంచి థియేటర్లో చూడండి, మంచి క్వాలిటీ సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మంచి థియేటర్లోనే చూడాలి. నార్మల్ ఏ దాంట్లో పడితే ఆ దాంట్లో చూస్తే మాత్రం నార్మల్గా చూసిన ఫీలే ఉంటుంది. ఒకసారి చూసి రెండోసారి అయితే అలా చూసుకోవచ్చు, ఆ ఫీలే ఉండదు అనమాట. ఆటల గురించి ఏదైనా అనుకుంటే సాధించాలనే ఆటల గురించి ఒక మంచి ఇన్స్పైర్ అయితే ఉంది ఈ సినిమాలో. చాలా అంటే చాలా అద్భుతంగా తీశారు. స్క్రీన్ ప్లే అంటూ అద్భుతంగా ఉందన్నమాట. మనం ఎందుకు ఇలా నెగిటివ్ చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళకి ఎందుకు నచ్చలేదో తెలియదు, కానీ అసలు సినిమా ఏం కావాలి, ఏం కథ కావాలో మనకు తెలియదు. అలా చెప్తున్న వారికి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ బోరు కొట్టకుండా నాకు చూసేంచేపు థ్రిల్ ఉందా, అదే కావాలి తప్ప ఇంకేం కావాలి. సినిమాకి కావాల్సింది అదే. బట్ వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి సినిమా అయితే చాలా బాగుంది నిజంగా. ఒకసారి మంచి థియేటర్లో వెళ్ళి సినిమా చూస్తే అద్భుతమైనటువంటి ఫీల్ అంటూ ఉంది. ఖచ్చితంగా ఖర్చు ఎంత పెట్టారో మనం చెప్పలేం, కానీ ఖర్చు ఎంత మొత్తానికి అయితే తెలుస్తుంది. గ్రీన్ మ్యాట్ యూజ్ చేసి చాలా వరకు షార్ట్స్ అయితే తీశారనమాట. కొన్ని లొకేషన్ చాలా వరకు గ్రీన్ మ్యాట్ యూజ్ చేసి చేశారని అనిపిస్తుంది అనమాట. స్టూడియోలోనే చేసి బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి సెట్లు వేశారు చాలా వరకు. ఇవన్నిటికీ ఖర్చు మినిమం అయింటుంది. కాబట్టి బడ్జెట్ గురించి మనం ఎంత అనేదానికంటే, కలెక్షన్ ఎంత అనేదానికంటే ఒక మంచి సినిమా అయితే ఉంది. చూసే వరకు ఒక మంచి ఫీల్ అంటూ ఉంటుంది సినిమా చూసేంతసేపు. అంతే కావాలి సినిమాకి, ఇంకేం కావాలి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.